Hello friends, welcome back to the exports and imports course. ఈ వీడియో కోర్సెస్లో నేను ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వీడియోలో నేను స్పెషల్లీ కొద్దిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గురించి చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది మీకు అర్థమైతే మీరు ఇంకా 100% సక్సెస్ఫుల్ అయిపోతారు లైఫ్లో గ్యారంటీగా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది నేను చెప్తున్నాను, కొద్దిగా వినండి. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జిమ్ బిజినెస్ ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ నా ఛానల్ ఉంది, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దాంతోపాటు నేను ఇంతకుముందు కూడా ప్రతి వీడియోలో చెప్తాను, ఇదే చెప్తున్నాను మరోసారి. నా కోర్సెస్ తీసుకోలేదనుకోండి, మీరు నా కోర్స్ తీసుకోలేదనుకోండి, మీకు నేను చెప్పే ట్రైనింగ్స్ అర్థం కావు. ఎందుకంటే ఇన్డెప్త్ డీటెయిల్ ట్రైనింగ్ చెప్తున్నాను. కాబట్టి వెంటనే మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుంటే మీకు మిగతా విషయాలు మొత్తం అర్థమవుతాయి. ఎందుకంటే నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చెప్తున్నాను. అందుకు మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఇంకా ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ కోర్సెస్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కోర్సెస్ క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్లో ఎందుకు ఇస్తున్నానంటే ఈ కోర్సెస్ అనేవి సమ్ మంత్స్ పడుతుంది, అంటే ఎన్నో నెలలు నేర్చుకుంటేనే మీరు అంటే కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఉంటేనే మీకు బెనిఫిట్ అవుతుంది. నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తే 1 వీక్ 2 వీక్స్ ఇచ్చినా కానీ అంత నాలెడ్జ్ రాదు మీకు. కాబట్టి నేను మ్యాక్సిమంగా ఆన్లైన్లోని వాళ్ళని చూస్తున్నాను. చాలామంది ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. సేమ్ కోర్స్ ఉంటుంది, నేనే ఇస్తున్నాను కాబట్టి ఎలాంటి తేడా అనేది ఉండదు. ప్లస్ ఇక్కడ కూడా యూట్యూబ్ ఛానల్ మీరు చూడొచ్చు, కంప్లీట్గా ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. కోర్స్ కావాలంటే ఇక్కడ నుంచి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేసేసి జాయిన్ కావచ్చు. అయితే ఈ సర్వీసెస్ కూడా కావాలంటే సర్వీసెస్ని ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మొత్తం సర్వీసెస్ కనబడతాయి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డాక్యుమెంటేషన్స్ అవన్నీ. ప్లస్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ప్యాకేజెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రైజింగ్ టేబుల్ దాని గురించి ఉంది. ఇందులో ఒక ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఉంది, అది మేము దానికి టార్గెట్ పెట్టినాము. అంటే 2000 మెంబర్స్ టార్గెట్ పెట్టినాము ఇంటర్నేషనల్ ప్యాకేజ్కి. ఈ వీడియోకి సంబంధించింది ఉంది, అది నేను చెప్తాను ఏముంది అది డీటెయిల్గా. అయితే వీడియో మొత్తం వింటే మీకు అర్థమైపోతుంది. అయితే ఆ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకుంటే మీరు కూడా ఆ గ్రూప్లో వచ్చేస్తారు. అంటే ఒక పెద్ద గ్రూప్ అది, ఆ గ్రూప్లో మీరు వచ్చేస్తారు. ఆ గ్రూప్లో వచ్చేస్తే మీకు ఫ్యూచర్లో అనేది చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది ఆ గ్రూప్లో ఉంటే. ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఇక్కడ నుంచి తీసుకుంటే మీరు ఆ గ్రూప్లో చేరుతారు కాబట్టి మీకు ఫ్యూచర్ అనేది బ్రైట్ ఉంటుంది. అయితే ఏముంది అది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 వెళ్దాము. ఇక్కడ ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో చూసినట్టయితే కొద్దిగా ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది, మరి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది దాని గురించి వివరంగా చెప్తున్నాను. అయితే ఇంతకుముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్లో ఎలా ఉండే అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఎక్స్పోర్ట్ చేసే ప్రోడక్ట్స్కి సడన్ రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తుండే. అంటే సడన్ రిస్ట్రిక్షన్స్ ఇప్పుడు ఫార్మర్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తయారు చేస్తుండే, అంటే పెట్టేసి అది రెడీ అయిన తర్వాత అది ఇంకా ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలని రెడీ చేసేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తుండే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే సడన్గా రిస్ట్రిక్షన్స్ పెట్టడము, బ్యాన్ పెట్టడము అలా చేస్తుండే ఇప్పుడు ఇంతకుముందు. ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఆనియన్స్, ఈ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఆనియన్, షుగర్, ఇవి అన్నీ దీని మీద ఏం చేస్తుండే కోటాస్, బ్యాన్స్ అవి సడన్గా పెట్టేస్తుండే ఇంతకుముందు గవర్నమెంట్. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే ఇలాంటి సడన్ బ్యాన్స్ అన్నట్టు పెట్టడం లేదు ఇప్పుడు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు, ఇంతకుముందు అట్లా కాదు. ఎందుకంటే ఇంతకుముందు కొత్త పాలసీస్ తొందరగా వచ్చేస్తే ఏమవుతుండే ఫార్మర్స్కి లాస్ అవుతుండే. ఇప్పుడు అలా కాదు, కొద్దిగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిస్టర్బెన్స్ కాకుండా, ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఒక టైం ఇస్తున్నారు. దాని టైంని బట్టి బ్యాన్స్ స్లోలీ పెడుతున్నారు. అంటే అంత ఫాస్ట్గా సడన్గా పెట్టడం లేదు. కాబట్టి మనకి బంగ్లాదేశ్ కావచ్చు, యుఏఈ కావచ్చు, మరియు కొన్ని కంట్రీస్కి ఫ్రీ ట్రేడ్ లాగా నడుస్తున్నది మంచిగా మనకి. దాంతో మన ఇండియన్స్కి చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కోల్డ్ చైన్ లాజిస్టిక్స్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. కోల్డ్ చైన్ ఎందుకు కావాలి,
ఫ్రూట్స్ కోసం అంటే ప్రిజర్వ్ చేయాలి కదా, ఎందుకంటే పాడైపోతాయి. అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, డైరీ ప్రోడక్ట్స్ ఇవి అన్నీ ఉన్నాయి కదా, ఫార్మ్స్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్స్ దగ్గర పెడితే అది పాడైపోతుంటాయి. కాబట్టి దానికోసము స్పెషల్గా అది ఉండాలి కదా, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ అవి ఉండాలి. దానికోసము ఇప్పుడు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి గవర్నమెంట్ లెవెల్లో. మొన్ననే ఇక్కడ తెలంగాణలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ మా టీం మన మినిస్టర్స్తోని వాళ్ళతోని కూర్చొని, నేను వెళ్ళలేదు, మా టీంకి అడ్వైజర్స్ ఇచ్చినాను, వాళ్ళు వెళ్ళిండ్రు. నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కానీ నేను వెళ్ళలేదు. కానీ అక్కడ వెళ్తే అక్కడ డిస్కషన్ జరిగింది. మా టీం నుంచి మన తెలంగాణ ఇక్కడ గవర్నమెంట్ మినిస్టర్స్తోని వాళ్ళతోని ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఏమైందంటే వాళ్ళు కూడా కోల్డ్ స్టోరేజ్ మీద ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ దగ్గర, ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పెట్టాలని చూస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, మనము గవర్నమెంట్ స్కీమ్స్తోని మనం వర్క్ చేస్తున్నాం, అంటే పెద్ద స్టేజ్లో మనం వర్క్ చేస్తున్నాం ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో. అయితే ఫ్యూచర్లో మీరు కూడా మాతోని టైఅప్ అయ్యి మీరు వర్క్ చేస్తే, నేను చెప్పినట్టు మీరు ముందుకెళ్తే వింటే మీకు బెనిఫిట్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. అంటే ఆల్రెడీ మనము గవర్నమెంట్ బాడీస్తోని కలిసి పని చేస్తున్నాము, వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాము, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ను వాళ్ళ హెల్ప్ చేస్తున్నాము, వాళ్ళ మీటింగ్స్లో మనం పార్టిసిపేట్ అవుతున్నాము, మా టీం మొత్తం పార్టిసిపేట్ అవుతుంది. కాబట్టి ఆ బెనిఫిట్ మీకు కూడా దొరుకుతుంది. అయితే మేము ఇలాంటి వాటిలో మీరు కూడా పార్టిసిపేట్ కావాలి ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు అందరికీ అయితే మనం పార్టిసిపేట్ చేయలేము కదా, జనరల్ పబ్లిక్కి అయితే చేయలేము. ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉంటారో ఆ ఇంట్రెస్ట్ కోసం మేము ఒక ప్యాకేజ్ పెట్టినాము. ఆ ప్యాకేజ్లో మీరు ఉన్నట్టయితే మీరు ఫ్యూచర్లో అలాంటివి జరిగినప్పుడు, ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఐటమ్ జరిగినప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్యూచర్లో. ఇప్పుడే కాదు కానీ ఆ టీంలో అయితే ఉండాలి. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హై డిమాండ్ మనకి ఈ కోల్డ్ స్టోరేజ్ గురించి హై డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. ఇంతకుముందు చాలా తక్కువ మంది చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలామంది చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా స్టెప్స్ అనేది తీసుకుంటుంది కోల్డ్ స్టోరేజ్ గురించి. ఎయిర్పోర్ట్స్ దగ్గర, షిప్పింగ్ టర్మినల్స్ దగ్గర వాళ్ళు ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఆర్గానిక్ ఎక్స్పోర్ట్స్, దీని మీద కూడా గవర్నమెంట్ చాలా దృష్టి పెడుతుంది. అయితే మీరు కూడా దీన్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని ఆర్గానిక్ కోసం ట్రై చేయండి. ఎందుకంటే ప్రమోటింగ్ ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఇది చాలా గ్రో అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో చాలా గ్రో అవుతుంది. అందులో చూసినట్టయితే చూడండి, ఆర్గానిక్ టీ అస్సాంలో మంచిగా గ్రో అవుతుంది. పాపులర్ ఎక్స్పోర్ట్ కంట్రీస్ యూరోప్ అండ్ యూఎస్ఏకి ఉంది. ఇప్పుడు మీకు టీ కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే కూడా మన దగ్గర సోర్సెస్ ఉన్నాయి. టీ అస్సాం నుంచి కూడా మనకి సోర్సెస్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి ఫారిన్ నుంచి, అయితే మీకు టీలో కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అన్లిమిటెడ్, ఎంత క్వాంటిటీ అయినా. అక్కడ మనకి మనతో అంటే మా తోటి మిత్రులు అనుకోండి, వాళ్ళు కూడా అందులో ఉన్నారు. అంటే వాళ్ళు చేస్తున్నారు, సమ్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు, టీ గురించి, టీ ఎక్స్పోర్ట్స్ అవి చేస్తున్నారు. కాబట్టి మీకు అలాంటి ఏమైనా ఆర్డర్స్ ఉంటే కూడా అందులో కూడా మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఇలా ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు మీటింగ్స్ జరుగుతున్నాయి గవర్నమెంట్తో కంటిన్యూస్గా. ఆ మీటింగ్స్లో మనకి మంచి ప్లస్ పాయింట్, పాజిటివ్నెస్ వస్తుంది ఇక్కడ. అయితే ఫ్యూచర్లో మీరు కూడా ఉండాలంటే అందులో, ఇక్కడ మా టార్గెట్ ఏం చేస్తున్నామంటే 25-27 వరకు ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఉన్న వాళ్ళకి ఒక 2000 మెంబర్స్ కోసం రెడీ చేయాలని చూస్తున్నాము. ఒక 2000 మెంబర్స్ ఫ్రమ్ ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కోసం రెడీ చేయాలని చూస్తున్నాము 2000 మెంబర్స్కి. అంటే వీళ్ళు ఒక ఎక్స్పోర్టర్స్ లాగా అయిపోతారు అన్నట్టు. అంటే ఒక హ్యూజ్ క్వాంటిటీస్లో ఈ 2000 పీపుల్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఫ్యూచర్లో. అంటే దీనికి ఒక క్రైటీరియా అయితే ఉండాలి కదా, అందరికీ మనం తీసుకోలేము. కాబట్టి మా మీటింగ్ జరిగింది, మొన్న మీటింగ్ జరిగితే ఒక ప్యాకేజ్ అన్నట్టు అలా తయారు చేయడం జరిగింది. దాన్ని బట్టి ఆ ప్యాకేజ్, ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకి సర్వీసెస్ కూడా ఇస్తాము, వాళ్ళకి మొత్తం సెటప్ చేస్తాము. ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకుంటే ఇక మొత్తం డాక్యుమెంటేషన్స్ అవి అన్నీ రెడీ ఉంటాయి. కాబట్టి ఇంకా ఆ గ్రూపే సపరేట్ ఉంటుంది. కాబట్టి ఆ గ్రూప్ మెంబర్స్కి ఇంకా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు మొత్తం అందులో ఉంటాయి వాళ్ళకి. అయితే అలా 2000 మెంబర్స్ మేము టార్గెట్ పెట్టినాము. 2025-27లో అది కంప్లీట్ చేసుకోవాలి, 26-27లో
కంప్లీట్ చేసుకొని చేయాలి. అయితే ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో ఎంత తొందరగా జాయిన్ అయితే అంత బాగుంటుంది, ఎందుకంటే ఆ ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అంటే ఈ ప్యాకేజ్ గురించి ఇన్ఫర్మేషన్ మరియు ఆ ప్యాకేజ్ అంటే ఎవరికో మీరు ఇవ్వడం అలా కాదు, మీ బిజినెస్ సెటప్ చేసుకోవడానికి ఉంది. అయితే నా వెబ్సైట్లో ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ సర్వీసెస్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ వస్తారు. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి. అయితే ఇందులో ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అనేది ఉంటుంది ఒకటి. ఆ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకున్నట్టయితే మీరు ఈ గ్రూప్లో వచ్చేస్తారు అన్నట్టు. ఈ గ్రూప్లో వచ్చేస్తారు. అందులో మీకు డాక్యుమెంటేషన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. ప్లస్ మీకు ఫ్యూచర్లో ఏ పెద్ద బెనిఫిట్ ఉన్నా కానీ మీకు అందులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ టార్గెట్ ఫుల్ఫిల్ అయితే ఇంకా బూమ్ అవుతుంది మన బిజినెస్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు ఇందులో. అయితే బూమింగ్గా బిజినెస్ ఉంటుంది. కాబట్టి 100% మీరు ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ అయితే వెంటనే ఈ రోజే తీసుకుంటే ఎంత తొందరగా తీసుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే మీ బిజినెస్ ఇది, మీ బిజినెస్ సెట్ అయిపోతుంది, మీకు సర్వీసెస్ దొరుకుతాయి, మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో కావచ్చు, వాళ్ళతో కలిసి ప్లానింగ్ చేసేసి మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసేసి ఎక్స్పోర్ట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ అవి తయారు చేసేసి ఇంకా హై లెవెల్లో బిజినెస్ పెంచగలుగుతాం. కాబట్టి ఇలా నడుస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ కోసం చాలా ట్రై చేస్తుంది గవర్నమెంట్. ప్లస్ ఈ కోల్డ్ స్టోరేజెస్ కోసం కూడా చాలా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది యొక్క ఐటమ్స్ ఇక్కడ నుంచి వెళ్తున్నాయి డిఫరెంట్ కంట్రీస్కి. అయితే కోల్డ్ స్టోరేజ్ చైన్, లాజిస్టిక్ చైన్ మీద చాలా హార్డ్ వర్క్ నడుస్తున్నది. ఇది నేను ఒక ఇన్ఫర్మేషన్గా వీడియో తయారు చేసినాను. కానీ ఈ టార్గెట్లో, ఈ సక్సెస్ జర్నీలో మీరు రావాలంటే ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ఇప్పుడే తీసుకోవాలి. తొందరగా తీసుకుంటే మీ 2000 మెంబర్స్లో వచ్చేస్తారు. ఈ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది మీకు చాలా బాగుంటుంది. ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మీకు మొత్తం డాక్యుమెంటేషన్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన చేయడం జరుగుతుంది. ప్లస్ మీరు రెడీ అయిపోతారు, మీరు నేర్చుకుంటారు, అంతా రెడీ అయిపోతారు. ఫ్యూచర్లో మీకు బెనిఫిట్ అనేది 100% తప్పక జరుగుతుంది. అయితే ఇప్పుడే తీసుకోవాలంటే నా వెబ్సైట్ నుంచి ఇక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి. చూడండి, ఫస్ట్ డీటెయిల్స్ చూసి తీసుకోండి. మిగతా వాళ్ళు జస్ట్ జనరల్ ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మిగతా చిన్న చిన్న ట్రైనింగ్ సర్టిఫికేషన్ తీసుకోవాలన్నా దానికోసం కూడా ఇక్కడ ప్యాకేజెస్ ఉన్నాయి. అందులో ఏ ప్యాకేజ్ మీకు నచ్చితే అది తీసుకోండి, నో ఇష్యూ. అందులో ఈ ఇంటర్నేషనల్ ప్యాకేజ్లో కూడా మీకు ఫోర్స్ ఏం చేయడం లేదు, మీ ఇష్టం. మీరు ఇందులో వస్తే మీకు బాగుంటుంది ఫ్యూచర్లో, లేదంటే ఏం ప్రాబ్లం లేదు, ఏదన్నా తీసుకోవచ్చు మీరు. అయితే ఈ వీడియోలో నేను దీని గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇది చిన్న వీడియో తయారు చేస్తున్నాను దీని గురించి. యాక్చువల్లీ ఏంటంటే గవర్నమెంట్ ఆర్గానిక్ మీద చాలా దృష్టి పెడుతుంది, ప్లస్ కోల్డ్ స్టోరేజ్ మీద. మీరు కూడా ఏదైనా ప్రాజెక్ట్స్ అలా పెట్టి కోల్డ్ స్టోరేజ్ మీద ప్రాజెక్ట్స్ పెట్టేసి అక్కడ యూనిట్స్ పెట్టినట్టయితే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టేసి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ పెట్టేసి అలా కూడా గవర్నమెంట్తో కనెక్ట్ అయ్యి చేయాలంటే కూడా చేయొచ్చు. ఆ బెనిఫిట్ కూడా ఉంది. మీ ప్రపోజల్ పెద్దగా ఉంటే మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఫైనలైజ్ చేపించవచ్చు. కానీ ప్రపోజల్ పెద్దగా ఉండాలి, అది మీ దగ్గర అంత అమౌంట్ అవన్నీ ఉండాలి కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నట్టయితే దాన్ని తగ్గట్టు కూడా మనము చేయగలుగుతాం. అయితే నేను చెప్పేది ఏంటంటే మన టీం వచ్చేసి మొత్తము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లస్ తెలంగాణ గవర్నమెంట్తో లింక్డప్ అయి మనము కలిసి వర్క్ చేస్తున్నాము, హెల్ప్ చేస్తున్నాము. మన ఫార్మర్స్కి, మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఫార్మ్స్లో మరియు పాండ్స్లో, ఫిష్ పాండ్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఫార్మింగ్ సెక్టర్లో హెల్ప్ చేస్తున్నాము. ప్రాజెక్ట్స్లో మీకు కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే వెంటనే ఇంటర్నేషనల్ ప్యాకేజ్ తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ 2000 మెంబర్స్ కోసమే ఉంది. ప్లస్ ఈ ప్రైస్ అనేది పెరిగిపోతుంది తర్వాత. ఇప్పుడున్న ప్రైస్ కొన్ని రోజుల తర్వాత ఉండకపోవచ్చు, కాబట్టి ఇప్పుడే తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో నేను మిగతా విషయాల గురించి మాట్లాడతాను. వేరే టాపిక్స్ మీద చాలా టాపిక్స్ ఉన్నాయి, 1 by 1 మాట్లాడతాను. మీరు అన్నీ చూడండి వీడియోస్, లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని, ప్లస్ కోర్స్ కూడా తీసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.